థర్డ్ క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు 6x² మైనస్ 3 మైనస్ 7x ఇచ్చాడు. దీన్ని మనం ఆర్డర్లో రాసుకుందాం. ఫస్ట్ x² ఇది, తర్వాత x ఇది, తర్వాత కాన్స్టెంట్ నెంబర్ ఉండాలి కాబట్టి ముందు రాసుకుందాం. 6x² మైనస్ 7x మైనస్ 3 అయింది. ఇప్పుడు ఈ 7xని మనం డివైడ్ చేసుకోవాలి. 6x² మైనస్ 9x ప్లస్ 2x కింద రాసుకున్నాం. మైనస్ 3 అయింది. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా 3x వస్తుంది కాబట్టి 3x బయటకు తీసుకుంటే ఇక్కడ 3 6 2 మిగిలింది. x² ఒక x పోయింది కాబట్టి x మిగిలింది. 2x మైనస్ ఇక్కడ 3 మిగిలింది. 2x మైనస్ 3 అయింది. ఈ రెండిట్లో కామన్గా +1 తీసుకుందాం. ఇప్పుడు 2x మైనస్ 3కి మైనస్ 3. ఈ ఈక్వేషన్ మొత్తంలో కామన్ ఏంటి? 2x మైనస్ 3 2x మైనస్ 3. 2x మైనస్ 3 అనేది కామన్ తీసుకుంటే మిగిలిన వాల్యూ 3x ప్లస్ 1 అనేది మిగిలిన వాల్యూ అవుతుంది. ఇప్పుడు జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. జీరోస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఇచ్చిన ఈక్వేషన్ ఈక్వల్ టు 0 కింద రాసుకుని 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0, 2x మైనస్ 3 ఈక్వల్ టు 0. దాని ప్రకారము 3x ఈక్వల్ టు మైనస్ 1, x ఈక్వల్ టు మైనస్ 1/3. 2x మైనస్ 3 ఈక్వల్ టు 0, 2x ఈజ్ ఈక్వల్ టు 3, x ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇప్పుడు మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈ వాల్యూని ఆల్ఫా అనుకోవాలి, ఈ వాల్యూని బీటా అనుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం వెరిఫై చేద్దాం. వెరిఫికేషన్ ఫస్ట్ ఆల్ఫా వాల్యూ ఎంత, బీటా వాల్యూ ఎంత వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². సో ఆల్ఫా వాల్యూ మైనస్ 1/3 ప్లస్ 3/2 ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ది మైనస్ 7, కోఎఫిషియంట్ ఆఫ్ x² 6 వచ్చింది. సో ఈ వాల్యూస్ పెట్టుకుంటా వెళ్తే 7/6 ఈక్వల్ టు 7/6 వెరిఫై అయింది. ఈ సింపుల్గా సాల్వ్ చేయడమే కాబట్టి మీరు స్టెప్ బై స్టెప్ చేసుకుంటారు. నెక్స్ట్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². నెక్స్ట్ ఫార్ములా దీన్ని వెరిఫై చేద్దాం. ఆల్ఫా వాల్యూ మైనస్ 1/3, బీటా వాల్యూ ఇంటూ 3/2 ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ మైనస్ 3, కోఎఫిషియంట్ ఆఫ్ x² 6 వాల్యూ. వీటిని సింప్లిఫై చేస్తే -12 ఈక్వల్ టు -12 వెరిఫై అయింది.